అమెరికా చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తా ఉంది. ఇక అమెరికా చైనా మధ్య వాణిజ్య వివాదాన్ని తగ్గించే లక్ష్యంతో ఇరు దేశాల మధ్య జెనీవాలో జరిగినటువంటి చర్చలు విజయవంతమయ్యాయి. ఇక వాణిజ్య యుద్ధంలో నష్టాన్ని తగ్గించే దిశగా ట్రేడ్ డీల్ కు ఇరు దేశాలు సుముఖత చూపినట్లు వైట్ హౌస్ వర్గాలైతే ప్రకటించాయి. అమెరికా చైనా మధ్య ట్రేడ్ డీల్ కు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని వైట్ హౌస్ అధికారిక వర్గాలు తెలిపాయి. అమెరికా చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తా ఉంది. అమెరికా చైనా మధ్య వాణిజ్య వివాదాన్ని తగ్గించే లక్ష్యంతో ఇరు దేశాల మధ్య జెనీవాలో జరిగినటువంటి చర్చలు విజయవంతమయ్యాయి. ఇక వాణిజ్య యుద్ధంలో నష్టాన్ని తగ్గించే దిశగా ట్రెండ్ డీల్ కు ఇరు దేశాలు కూడా సుముఖత చూపినట్లయితే వైట్ హౌస్ వర్గాలైతే ప్రకటించాయి. అమెరికా చైనా మధ్య ట్రెండ్ డీల్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి వైట్ హౌస్ అధికారిక వర్గాలు. అమెరికా చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తా ఉంది. అమెరికా చైనా మధ్య వాణిజ్య వివాదాన్ని తగ్గించే లక్ష్యంతో ఇరు దేశాల మధ్య జెనీవాలో జరిగినటువంటి చర్చలు విజయవంతమయ్యాయి. వాణిజ్య యుద్ధంలో నష్టాన్ని తగ్గించే దిశగా ట్రెండ్ డీల్ కు ఇరు దేశాలు సుముఖత చూపినట్లు వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి. అమెరికా చైనా మధ్య ట్రెండ్ డీల్ కు సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా అంటే దీనికి సంబంధించి కూడా వైట్ హౌస్ వర్గాలు అధికారికంగా కూడా వెల్లడించే అవకాశాలున్నాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, అమెరికా చైనా మధ్య వాణిజ్య సంబంధాల్లో కీలకమైనటువంటి పురోగతి చోటు చేసుకుంది. జెనీవాలో జరిగినటువంటి 2 రోజుల చర్చల తర్వాత 2 దేశాలు ఒక ప్రాథమిక వాణిజ్య ఒప్పందానికి చేరుకున్నాయి. ఈ చర్చలను అమెరికా ట్రేడ్ ప్రతినిధి జేమిసన్ గ్రీర్, అదేవిధంగా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఈ పురోగతి సాధించినట్లుగా కొద్దిసేపు క్రితం ప్రకటించారు. టారిఫ్లు ఏదైతే అమెరికా చైనా దిగుమతుల పైన విధించినటువంటి 145% టారిఫ్లను 80% వరకు తగ్గించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషించనుంది. అదేవిధంగా ఏదైతే 2 దేశాలు ఒక ఆర్థిక అదేవిధంగా వాణిజ్య సంప్రదింపుల మెకానిజాన్ని కూడా ఏర్పాటు చేయాలని అంగీకరించాయి. తద్వారా భవిష్యత్తులో సమస్యలు పరిష్కరించడానికి కూడా ఒక వేదిక ఏర్పడుతుంది. అందుకే ఇక ఒక సంప్రదింపుల మెకానిజాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో పాటు 145% విధించిన టారిఫ్లను 80% వరకు కూడా తగ్గించేందుకు సిద్ధంగా ఉంది. ఇక అమెరికా టారిఫ్లకు ప్రతిస్పందనగా చైనా కంపెనీలు తమ ఏదైతే ఈ యొక్క సరఫరా ఉందో ఆ సరఫరా చైన్, ఈ యొక్క సప్లై చైన్ ఉందో ఆ సప్లై చైన్ ను కూడా స్థిరీకరించేందుకు అంటే దాన్ని సెటరైట్ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. మేడ్ ఇన్ చైనా 2025 అదేవిధంగా డ్యూయల్ సర్క్యులేషన్ వంటి విధానాలను మరింత బలోపేతం చేసే విధంగా చైనా స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఈ వాణిజ్య చర్చలు సానుకూల సంకేతాలతో అమెరికా మార్కెట్లు ఇప్పుడు సానుకూలంగా స్పందించాయి. మళ్ళీ ఈ చూసి S&P 500 చూసి మళ్ళీ పెరిగింది. అదేవిధంగా చైనా CSI 300 చూసి కూడా 0.6 పెరిగింది ప్రస్తుతానికి.
ఇది గ్లోబల్ మార్కెట్ లో కొంత నమ్మకాన్ని అదేవిధంగా విశ్వాసాన్ని చూపిస్తుందనే చెప్పొచ్చు. అయితే ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయని కూడా అమెరికా అధికారులు తెలిపారు. ఈ ఒప్పందం గతంలో నెలకొన్నటువంటి వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో ఒక కీలక మైల్ రాయిగా కూడా భావించబడుతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వీటిపైన స్పష్టత కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.